హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పిక్కల్. సో నేను నార్మల్గా ఎక్కువ ట్రై చేయలేదు, నార్మల్గా కొంచెం ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి కొంచెం తీసుకున్న చికెన్, ఒక 250 grams చాలు. సో ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అదే నార్మల్ దాంట్లో చికెన్ వేసేసి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు నార్మల్ పసుపు ఉప్పు వేసేస్తున్నాను. తర్వాత అది మంచి వాటర్ అంతా వెళ్ళిపోయాక అందులోనే ఆయిల్ వేసేసి మంచి బ్రౌన్ కలర్ అయ్యే వరకు చాలా బాగా ఫ్రై చేసేసుకున్నాం. తర్వాత జీలకర్ర ఆవాలు అప్పటి వరకు మన చికెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. తర్వాత ఒక ప్యాన్లో తీసి పక్కన పెట్టుకున్నాం చికెన్. చాలా బాగుంది బ్రౌన్ కలర్, అలానే తినాలనిపిస్తుంది కానీ పిక్కలు చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు అంత సైడ్ పెట్టేసుకొని సేమ్ అదే ఆయిల్లో నార్మల్గా ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను నార్మల్గా ఇన్స్టెంట్ కోసం చేస్తున్నా. సో నేను అదే ఆయిల్లో కొంచెం ఇంకా అందులోనే గ్రేవీ చేసేసుకొని ఆ రోజుకి సరిపోయేంతలా చేస్తున్నా. ఇప్పుడు అది దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఒక 1 tablespoon, మళ్ళీ అది బాగా మధ్య ఇంకా స్మెల్ దాని ఫ్లేవర్ ఉంటుంది కదా, అది మంచిగా మంచి ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఎలా ఉంది అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం బాగా. తర్వాత ఇంకా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ నెక్స్ట్ తర్వాత మనకి మీ కారం బట్టి మీరు వేసుకోండి. నేను స్పైసీ వేసుకుంటాను. సో నేను 4 to 5 tablespoons వేసాను కారం అయితే. నెక్స్ట్ కొంచెం అది కొంచెం ఆయిల్ అంతా బబుల్స్ అంతా సెటిల్ డౌన్ అయినాక కారం వేసుకుందాం. 4 tablespoons వేసుకున్నాం. సో దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదండి, బికాజ్ ఎందుకంటే అది మాడిపోతుంది. సో మీరు అది మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు, లో ఫ్లేమ్లో చేయండి. తర్వాత కొంచెం ధనియాల పొడి 1 tablespoon, అది ఇంకా కొంచెం గరం మసాలా, తర్వాత మనం ఇందాక గ్రైండర్ పెట్టుకున్నాము మెంతులు ఆవాలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇంకా పౌడర్ పడేస్తాము. అదంతా వేసేసి అందులో మంచి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాము.